వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. సీనియర్ నటి జమున గారి షూటింగ్ లో పాల్గొన్నప్పుడు మరో 2 ప్రమాదాల నుంచి బయటపడ్డారట. అవి వినే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మీకోసం ఆమె చెప్పిన ఆ 2 సంఘటనలు గుర్తు చేసుకుందాం. అప్పుడు పూలరంగడు చిత్రం తాలూకు కొన్ని సన్నివేశాలు షూటింగ్ అవుట్డోర్ లో ఏర్పాటు చేశారు. నదీ ప్రవాహం మధ్యలో నుంచి నేను పాట పాడుకుంటూ వెళుతుంటే ఆ దృశ్యాన్ని చిత్రీకరించాలి. షూటింగ్కు అన్ని ఏర్పాట్లు అయ్యాయి. పాటను అభినయిస్తూ నెమ్మదిగా ప్రవాహంలోంచి నడవసాగాను. ఓ 10 అడుగులు వేసేటప్పటికీ కాలికేదో రాయి తగిలినట్లయింది. మరుక్షణంలోనే జర్రున కాలు జారింది. ప్రవాహంలో ఉన్న రాళ్లలోంచి జోరుగా స్కేటింగ్లా అలా జారిపోతున్నాను, కేకలు వేస్తూ. అందరూ ప్రవాహం ప్రక్కగా పరిగెత్తసాగారు. అయితే ఆ పరిస్థితి ఎంత భయంకరమైనదో మీరే ఊహించండి. ఏ క్షణంలో ఒక ప్రక్కకు ఒరిగిపోడిపోయినా ప్రవాహంలో పడి కొట్టుకుపోయేదాన్ని. అయితే అదృష్టవశాత్తు అలా జరగలేదు. ఈలోగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటికే అక్కడికి ఈదుకుంటూ వచ్చి జారిపోతూ వస్తున్న నన్ను గబాలను పట్టుకొని ప్రవాహంలోకి పడిపోకుండా కాపాడాడు. ఆ రోజు నేను పడ్డా భయం అంతా ఇంత అని వర్ణించడానికి వీలు కానిది. అందుకే నేను సినిమా జీవితం పూలబాట కాదని ముందే చెప్పాను. ఈ ప్రమాదాల నుండి కొద్దిలో తప్పించుకొని బయటపడడం ఒక్కోసారి తలుచుకుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అన్నట్లు మరో యాక్సిడెంట్ గుర్తుకొస్తుంది. ఈ సంఘటన సిపాయి కూతురు తీస్తుండగా జరిగింది. దృశ్యం ఏమిటంటే, నేను గుర్రం నుంచి వస్తూ ఉండగా వెనకాల ప్రజలంతా ఉత్సాహంతో సిపాయి కూతురుకు జై అంటూ వస్తూ ఉంటారు. కెమెరా తదితర సాధనాలు అన్నీ సిద్ధం చేశారు. డైరెక్టర్ స్టార్ట్ అన్నారంతే, చిత్రీకరణ ప్రారంభమవుతుందన్నమాట. నేను గుర్రం మీద కూర్చున్నాను. అందరూ డైరెక్టర్ గారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన స్టార్ట్ అన్నారు. అంతా సిపాయి కూతురుకు జై అని ఒక్కసారిగా అరిచారు. పాపం గుర్రానికి సంతోషమో భయమో తెలియదు, కానీ ఒక్కసారి జోరుగా ముందు కాళ్ళు పైకెత్తి భయంకరంగా సకిలించింది. గుర్రం ఇలా చేస్తుందని ముందుగా నాకెలా తెలుస్తుంది? ఏదో యథాలాపంగా గుర్రం మీద కూర్చున్నా. నాకు పట్టు కాస్త తప్పిపోయింది. దబాలను కింద పడ్డాను. దెబ్బలు బాగా తగిలిపోయినా చాలాసేపటి వరకు భయం పోలేదంటే నమ్మండి. ఆ తర్వాత నాకు గుర్రం మీద కోపం వచ్చింది. ఎలాగైనా సరే గుర్రపు స్వారీ నేర్చుకోవాలనే స్థిర నిర్ణయానికి వచ్చేసాను. మరో 2 రోజులకే ఒక తెరల గుర్రాన్ని కొనడము, దానికి బహదూర్ అనే పేరు పెట్టడం కూడా జరిగిపోయాయి. బహదూర్కు ఒక ట్రైనర్ కూడా ఉండేవాడు. అప్పట్లో మేము అడయార్లో ఉండేవాళ్ళం. ఉదయాన్నే నేను గుర్రం ఎక్కి స్వారీ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అందరూ వింతగా చూసేవారు. ఒకరోజు గుర్రానికి ట్రైనర్ మేత వేస్తూ ఉండగా మూతికి బకెట్ తగిలి పెద్ద దెబ్బ తగిలింది. దాంతో 1 వారం రోజుల వరకు గుర్రం బయటికి రాకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ఆ వారం అయ్యాక మామూలుగా ట్రైనర్ గుర్రానికి మేత వేద్దామని షెడ్ తలుపు తీశాడు. అతన్ని చూడగానే తలుపు తీయగానే బహదూర్ బయటికి పరుగులంకించుకుంది. మా ఇంటి గేటు దూకి రోడ్లంతా పడి ఎటుపోయిందో మెరుపులా మాయమైంది. ఇక బహదూర్ను వెతికి పట్టుకోవడానికి అందరము రకరకాలుగా ప్రయత్నించసాగాం. ఆ తరువాత తెలిసింది ఏమిటంటే, బహదూర్ తిన్నగా నేను తరచూ వెళుతుండే మా బంధువుల ఇంటికి వెళ్ళి సరాసరి వాళ్ళ డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి అటు ఇటు కాసేపు తిరుగుతుండగా అక్కడి వాళ్ళందరూ గాబరా పడి ఇదేమిటి అని అనుకున్నంతలోనే మళ్ళా వాళ్ళు ఇంట్లోంచి బయటపడి రోడ్డమ్మట పరిగెత్తిందంట. వాళ్ళు గుర్రం నన్నెక్కడన్నా పడేసి నాకేదైనా ఆపద కలిగించిందేమోనని ఆందోళన పడుతూ మా ఇంటికి ఫోన్ చేసి ఈ సంగతి చెబుతూ నేను బాగున్నానా అని అడిగారట. మొత్తానికి ఎలాగైతేనే బహదూర్ ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రానికల్లా మొహం చిన్నబుచ్చుకుని బుద్ధిగా ఇంటికి వచ్చేసింది. ఈ సంగతి విన్నాక నాకు నవ్వాగలేదు. ఒకవేళ నేను స్వారీ చేస్తూ ఉండగానే ఇప్పుడొచ్చినట్లుగా కోపంతో పరుగులు తీస్తుంటే నాకేదైనా ప్రమాదం వాటిల్లేదు కదా. అబ్బా, ఈ ప్రమాదాల మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే భయంగా ఉంది. అయితే ఎప్పటికప్పుడు వాటి గురించి మర్చిపోతూ ప్రేక్షకులను తృప్తి మేరకు చిత్రాన్ని అందివ్వడంలో నిర్మాత దర్శకులకు సహకరించడానికి మేమెప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాం చెప్పారు. ఈ వ్యాసం చదువుతున్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందుకే ఈ విషయాలను మీకు అందిస్తున్నాం. వచ్చే వారం మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.